మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చిత్తూరు జిల్లాలో మామిడి దిగుబడిపై గ్రౌండ్ రిపోర్ట్స్ ఇప్పుడు చూద్దాం. మళ్లీ వినియోగంలోకి కుంగిన కాళేశ్వరం ప్రాజెక్ట్. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. సీఎం రేవంత్ ఆదేశాలతో పునర్నిర్మాణ పనులకు అడుగులు. భారమైన బాధ్యత తీసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు సవరిస్తారా? పది కాలాలు ప్రాజెక్ట్ నిలిచేందుకు ఏం చేయబోతున్నారు? కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కుంగినటువంటి 7వ బ్లాక్లో ఉన్నటువంటి 12 పిల్లర్ల దగ్గర డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని యోచిస్తున్నారు. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంజనీరింగ్ నిపుణులు ఏం చెబుతున్నారు, మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యమేనా, ఒకసారి ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వేల కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తెలంగాణ వరప్రదాయనిగా ప్రశంసలు అందుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. నిర్మాణ లోపాలు, బ్యారేజీల కుంగుబాటు, నిధుల వృధా వంటి తీవ్రమైన ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుంది. కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో కూడా పగుళ్లు, నీటి లీకేజీలు కనిపించడం ప్రధాన సమస్య. మళ్లీ కోట్లాది రూపాయలు గంగపాలు కాకుండా ఫిల్లర్లు కుంగిపోయి పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నిపుణులు సూచించిన విధంగా ప్రాజెక్టులో మార్పులు చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ 7వ బ్లాక్లోని కుంగినటువంటి 12 పియర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 12 పిల్లర్లు, ఆ 12 పిల్లర్లు అయితే పునరుద్ధరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పిల్లర్స్ను అంటే 7వ బ్లాక్ మొత్తము తీసేసి నిర్మాణం చేపట్టాలా, లేదంటే వాటిని ఏ విధంగా చేయాలి, ఇక్కడ భౌతిక భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాత అధికారులు NDSA అధికారులు చెప్పినటువంటి సూచనల ఆధారంగా పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి NDSA ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు మేరకు ప్రభుత్వం ఇక్కడ పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు నిర్ణయం అయితే తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంజనీరింగ్ నిపుణుల బృందం అంతా కూడా సమావేశమయ్యి మేడిగడ్డ బ్యారేజ్ను పూర్తిగా పునర్నిర్మించాలని, ఇక్కడ ఏవైతే సమస్యాత్మకమైనటువంటి 7వ బ్లాక్ ఉందో ఈ 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఈ 12 పిల్లర్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ఇక్కడ కొత్తగా నిర్మాణం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటు ఇక్కడ బ్యారేజీకి ఎగువన దిగువన 40 మీటర్ల లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని కూడా NDSA సూచన చేసింది. అలాగైతేనే ఇక్కడ వాటర్ నిశ్చలంగా ఉండి వాటర్ ఫ్లో లేకుండా బ్యారేజీ 10 కాలాల పాటు ఉంటుందనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారుల బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలకు పునరుద్ధరణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు, రైతులకు నీరు అందించేందుకైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా బ్యారేజ్ ఎగువ దిగువ భాగంలో 40 మీటర్ల లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ధారించారు నిపుణులు.
ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తేనే బ్యారేజీ 10 కాలాలు పదిలంగా ఉంటుందని అంచనాకు వచ్చారు. వాస్తవానికి బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్ ప్రకారం షీట్ ఫైల్స్ ఉపయోగించాల్సి ఉండగా నిర్మాణం మధ్యలో సీకెండ్ ఫైల్స్ వాడారు. దీంతో సీకెండ్ ఫైల్స్ ను సరిగా అమర్చకపోవడం వల్లే బ్యారేజీ దిగువ భాగం నుంచి ఇసుక జారడంతో మేడిగడ్డలో 12 పిల్లర్లు ఉన్న 7వ బ్లాక్ కుంగిందని నిర్ధారించింది జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ NDSA నిపుణుల కమిటీ. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలోనూ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికలోనూ దీన్ని గుర్తించారు. బ్యారేజీ శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతులో డయాఫ్రమ్ వాల్ కడితే ఇసుక జారడం ఆగిపోతుందని నిర్ణయానికి వచ్చారు నిపుణులు. భౌతిక భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టొచ్చని భావిస్తున్నారు. ఇక మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలోనూ స్పిల్వే గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని నిర్వీర్యం చేసే కాంక్రీట్ రక్షణ వ్యవస్థ అయిన స్టిల్లింగ్ బేసిన్ ప్రవాహ ఉధృతికి అనుగుణంగా లేదని గుర్తించారు. దీంతో 3 బ్యారేజీల్లోనూ స్టిల్లింగ్ బేసిన్ ను విస్తరించనున్నారు. వచ్చే అక్టోబర్ నుంచి ఈ పనులు చేపట్టనున్నారు. ఈ నెల 20న మేడిగడ్డలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన క్షేత్రస్థాయి టూర్ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ మీద ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజీ పైన ఉన్నటువంటి 7వ బ్లాక్ ఏదైతే ఉందో ఆ 7వ బ్లాక్ మీదనే ఉన్నాం. ఈ 7వ బ్లాక్ కిందనే ఉన్నటువంటి 19th నుంచి 20 పిల్లర్స్ వరకు ఏవైతే కుంగాయో కుంగిపోయినటువంటి పిల్లర్స్ భాగం ఇది. పైనుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. మొత్తం బ్యారేజ్ అంతా కూడా ఒక విధంగా ఉంటే ఈ కుంగిన ప్రాంతం అంతా డౌన్గా ఉంటుంది, కిందికి కుంగిపోయి ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ మొట్టమొదటగా ఈ 19th 20 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తొలిసారిగా కూలిపోయాయి. అప్పుడు ABN ఆంధ్రజ్యోతినే వెలుగులోకి తీసుకొచ్చింది. 2023వ సంవత్సరంలో ఇది జరిగింది. అయితే యాక్చువల్గా నిజానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు 2020లోనే దానిలోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. 2020 సంవత్సరంలోనే మొత్తం కూడా లోపాలు బయటపడుతూ వచ్చినప్పటికీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విషయాలన్నింటిని కూడా దాచిపెట్టి 2023లో అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ విషయం బయటకు పొక్కకుండా చేశారు. కానీ ఎంతకంటే ముందే ABN ఆంధ్రజ్యోతి తొలిసారిగా వెలుగులోకి తెచ్చింది. మనం చూడవచ్చు, ఇప్పుడు ఎక్కడైతే రేకులు అడ్డుగా పెట్టారో అక్కడి నుంచి ఇటువైపు వెనక వైపు దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ మేర 500 మీటర్ల మేర ఈ 10 పిల్లర్స్ ఉంటాయి. 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఈ 12 పిల్లర్స్, ఈ 12 పిల్లర్స్ను కూడా తొలగించి ఇదే ప్లేస్లో ఈ బ్లాక్నంతా కూడా కొత్తగా పునరుద్ధరణ చేయాలి, కొత్తగా పునర్నిర్మాణం చేయాలని అధికారులు, NDSA అధికారులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్మాణం చేయబోతున్నారు. NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ముందుకు పోతామైతే ప్రభుత్వం చెబుతుంది. పూర్తి స్థాయిలో ఈ పనులు ప్రారంభం అయితే కానీ ఇంకా దీనిలో వచ్చేటువంటి సమస్యలు అయితే తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి అప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. NDSA సూచనల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడితే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకే దాదాపు 2,500 కోట్లు అవుతాయని అంచనా. డయాఫ్రమ్ వాల్ పనులకే 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల దాకా ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే బ్యారేజ్ ఎగువ దిగువ భాగంలో కాపర్ డ్యామ్ కట్టాలి. దీనికి 400 కోట్లు. బ్యారేజీలోని 7వ బ్లాక్ పునరుద్ధరణకు 500 కోట్ల దాకా నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8 3 బ్లాకులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఈ 3 బ్లాకులను శాశ్వతంగా తొలగించి వాటి స్థానంలో కొత్త బ్లాకులు కట్టాలా లేక 7వ బ్లాక్ను మాత్రమే తొలగించాలా అనేది పరీక్షల తర్వాత తేలనుంది. 6వ బ్లాక్లో 12 పిల్లర్లు ఉండగా 4 పిల్లర్లు దెబ్బతిన్నట్లు, 7 బ్లాకుల్లో 11 పిల్లర్లకు గాను 5 దెబ్బతిన్నట్లు, 8వ బ్లాక్లో 8 పిల్లర్లుండగా 2 పిల్లర్లు దెబ్బతిన్నట్లుగాను గుర్తించారు. అయితే బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులకు ఖర్చు ఎంతైనా భరించక తప్పని అనివార్యత ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించింది. వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది నిరుపయోగం చెయ్యము. దాన్ని ఉపయోగించే క్రమంలో భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండానే మా ప్రయత్నము. అది ఎవరి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1లో మేడిగడ్డ బ్యారేజ్తో పాటు కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజ్తో పాటు సిరిపురం పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజ్తో పాటు గోలివాడ పంప్ హౌస్ ఉన్నాయి. 2016లో బ్యారేజీల నిర్మాణం పూర్తి కాగా 2019 మే నెలలో బ్యారేజీలను ప్రారంభించారు. ఆ సమయంలో ఇక్కడ నిర్మించి తలపెట్టిన గెస్ట్ హౌస్, పలు కార్యాలయాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఇవి బూత్ బంగ్లాలుగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం చేశారు. ఇందులో భాగంగా ఒక్కరోజు యాగం కోసం లక్షలు ఖర్చు చేసి యాగశాల నిర్మించారు. తర్వాత దాన్ని వ్యూ పాయింట్గా మార్చారు. ఇది ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గత బీఆర్ఎస్ సర్కారు కోట్ల రూపాయలు వృధా చేసినట్లు మనకు అర్థమవుతుంది. దీన్ని బ్యారేజీకి మాత్రమే కాకుండా బ్యారేజీకి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దాంతోపాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్యాలయాలు ఇతర వాటికి కోసం కూడా డబ్బులు వృధా చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం మేడిగడ్డ బ్యారేజీ పక్కనే ఇక్కడ మనం బ్యారేజీ ప్రారంభానికి ముందు ఇక్కడ కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహించారు. హోమం నిర్వహించేందుకు ఒక షెడ్డు ఇక్కడ నిర్మించారు. ఈ షెడ్డు నిర్మాణం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మనం చూడవచ్చు దీని బ్యారేజ్కి పక్కనే ఉన్నటువంటి ప్రదేశంలో షెడ్డు నిర్మాణం చేశారు. ఈ హోమం నిర్వహించిన తర్వాత ఈ షెడ్డు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది, మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ షెడ్డు నిర్మాణానికి అప్పట్లో లక్షల రూపాయలు ఖర్చు చేశారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత మనం ఒకసారి అక్కడ షెడ్డు దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మందుబాబులకు ఇటు అసాంఘిక కార్యకలాపాలకు ఏ విధంగా అడ్డాగా మారిందో మనం చూడవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ అనుబంధంగా కొన్ని ఇక్కడ మనం చూడవచ్చు మందుబాటిళ్ళు ఏ విధంగా ఉన్నాయో. మందుబాటిళ్ళు మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ ప్రదేశం అంతా కనిపిస్తుంది. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ ఇదంతా మనం ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూడవచ్చు. బ్యారేజీ కుంగిన తర్వాత ఇక్కడ నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో పర్యాటకులు కూడా ఎవరు ఇక్కడికి రావడం లేదు. మనం చూడవచ్చు హోమం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించినటువంటి షెడ్డు ఏమాత్రం ఉపయోగంలోకి రాకపోకుండా పోయింది. ఇది ఒక వ్యూ పాయింట్గా ఇక్కడ నుంచి వచ్చినటువంటి పర్యాటకులంతా ఇక్కడ నుంచి చూస్తారు అని ఒక వ్యూ పాయింట్గా ఉపయోగిస్తామని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ విధంగా మనం ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనము చూడవచ్చు. ఇంకా అప్పుడు ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు ఇక్కడికి కేసీఆర్ వీళ్ళు అంతా కూడా హోమం చేసేందుకు వచ్చారు. మనం చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఈ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తర్వాత దీనికి పక్కనే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడ బస చేసేందుకు అనుగుణంగా పక్కనే ఒక భారీ గెస్ట్ హౌస్ నిర్మించారు. దానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ గెస్ట్ హౌస్ పూర్తి కాకుండానే అప్పటి గవర్నమెంట్ పడిపోయింది. దీంతో ఆ గెస్ట్ హౌస్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మనం చూడవచ్చు కోట్ల రూపాయలు వెచ్చించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు బస చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ భవనాన్ని నిర్మించారు. కానీ ఆ భవనం ప్రజాధనం కోట్లాది రూపాయలు ఉపయోగించారు, కానీ దాన్ని దేనికి కూడా ఉపయోగించడం లేదు. బూత్ బంగ్లాగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడి నిర్మాణాలు అక్కడే ఉండిపోయాయి. దీన్ని ఉపయోగంలోకి కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. అయితే వీటిని కూడా పునర్నిర్మాణం చేసి ఇక్కడ పర్యాటకులకు విజిటింగ్ పాయింట్స్గా పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలు గంగపాలయ్యాయి. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణంపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చూశారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర డయాఫ్రమ్ వాల్ నిర్మించి ప్రాజెక్టును పూర్తిస్థాయి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించనున్నారు. దీని మీద ప్రకటన కూడా చేయనున్నారు.
అక్టోబర్లో పనులు ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడిగడ్డ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా.